సాయి గారు, అయితే ఇరాన్ మీద యుద్ధంలో అమెరికాకి యూకే సైనిక సహకారం ఎందుకు ఇవ్వాలని అనుకోలేదు? వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. నిన్న ట్రంప్ మాట్లాడంగానే అవతల నుంచి విజువల్లు కూడా వచ్చినాయి స్మార్టర్ నుంచి. దేనికి సంకేతం? నాటో ఏమన్నా దూరం పెంచుకుంటూ వెళ్తుందా? నాటోతో పాటు బ్రిటన్ కూడా దూరం పెంచుకుంటూ వెళ్తుందా? నిజానికి వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్లో డొనాల్డ్ ట్రంప్ని జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ కలిసినప్పుడు ఇద్దరు నార్మల్గానే, డొనాల్డ్ ట్రంప్ మాటలకు ఎప్పుడు కూడా సెన్సార్స్ ఏమి ఉండవు. ఆయన ఏమనుకున్నాడో చెప్పేస్తూనే ఉంటాడు న్యాచురల్గానే కదా. ఈవెన్ జెలెన్స్కీతో ఎట్లా మాట్లాడాడో మనకు తెలుసు. సో అట్లాంటి ఒక నేచర్ ఉన్నటువంటి వ్యక్తి, అండ్ అది కూడా ఒక సుప్రీమసీ కలిగినటువంటి వ్యక్తి. దాన్ని ఏమంటారంటే ఒక హెజిమెనిస్ ధోరణిలో ఉంటాడు ఆయన, ఒక ఆధిపత్య ధోరణితోనే ఉంటాడు. నేనే అంతా డిసైడ్ చేస్తున్నానే ధోరణిలో ఉంటాడు. అలాగే ఆయన ఇంకొక మాట తూలాడు. అది ఎవరి మీద అంటే యూకేకి సంబంధించిన యూకే ప్రధాని గురించి ప్రస్తావిస్తున్న సందర్భంలో ఆయన అన్న మాట ఏంటంటే, యాక్చువల్లీ దీని వెనకాల ఒక నేపథ్యం ఉంది. ఆయన అన్న మాట చెప్తాను ఫస్ట్. ఆయన అన్న మాట ఏంటంటే, జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్తో చెప్పినటువంటి మాట ఏంటంటే, దిస్ ఈస్ నాట్ విన్స్టన్ చర్చిల్ దట్ వీఆర్ డీలింగ్ విత్. ఈ మాట అన్నాడు అనమాట. విన్స్టన్ చర్చిల్తో మనం ఏం డీల్ చేయట్లేదు అని. అంటే యూకే ప్రధాని కేర్ స్టామర్ని ఉద్దేశిస్తూ చేసినటువంటి వ్యాఖ్య ఇది. కేర్ స్టామర్ అంటే యూకే విన్స్టన్ చర్చిల్ ఎవరో తెలుసు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆయన కీలకమైన పాత్ర వహించాడు యూకే ప్రధానిగా. అండ్ విన్స్టన్ చర్చిల్ అనేవాడే అసలు మొత్తానికి చెప్పాలంటే అమెరికాని యుద్ధంలోకి దింపినవాడు. ఓకే, అమెరికా యుద్ధంలోకి సెకండ్ వరల్డ్ వార్లో రావడానికి విన్స్టన్ చర్చిలే కీలక పాత్ర వహించాడు. అండ్ విన్స్టన్ చర్చిల్ అనేవాడు జర్మనీని ఆపడం కోసం ఆయన అలైడ్ ఫోర్సెస్ని ఫామ్ చేసిన విధానము, అందరూ కలిసి కొట్లాడిన విధానము, ఇవన్నీ మనకు తెలుసు. సో ఇప్పుడు ఇవాళ విన్స్టన్ చర్చిల్తో మనం ఏం డీల్ చేయట్లేదు, మనం డీల్ చేస్తున్నది కేర్ స్టామర్తో అనేది డొనాల్డ్ ట్రంప్ చాలా చిన్నదనే ఒక అంశం. రెండోది ఏంటంటే, ఎందుకు ఈ వ్యాఖ్య చేశాడు అని అంటే దానికి ఒక రీజన్ ఉంది. రీజన్ ఏంటంటే, మొన్న జరిగినటువంటి అటాక్లో, మొన్న ఇరాన్ పైన చేసినటువంటి స్ట్రైక్స్లో ఇజ్రాయిల్ అమెరికా కలిసి స్ట్రైక్ చేశాయి. కానీ అమెరికా అంతకు ముందే యూకేని అడిగిందంట, యూకేని సపోర్ట్ చేయమని, సహకరించాలి అని చెప్పేసి అడిగితే యూకే దానికి నో చెప్పింది అనే వాదన ఇప్పుడు వచ్చింది తెరపైకి. సో యూకే దానికి అంగీకరించలేదు, ఇరాన్ పైన స్ట్రైక్స్ని అంగీకరించలేదా? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే నేటో దేశాల్లో చాలా కీలకమైన యూరోపియన్ దేశాలు ఉంటాయి. సో అందులో యూకే చాలా కీలక పాత్ర వహిస్తుంది. అండ్ అందుకు అది మాత్రమే కాదు, ఇప్పుడు ఇరాన్ చేసినటువంటి దాడి సైప్రస్లో జరిగింది. సైప్రస్లో ఉన్నటువంటి యూకే బేసెస్ మీదనే దాడి జరిగింది. అండ్ ఇరాన్ ఏం తక్కువ లేదు. ఇరాన్ ఏం చేసిందంటే, ఎవరెవరి మీద దాడి చేసిందో చూస్తే, అటు ఒమన్, బహ్రైన్, కువైట్, ఖతార్, సౌదీ, యుఏఈ అన్ని దేశాల మీద దాడి చేస్తూనే ఇంకొక వైపు మెడిటేరియన్ సీలో ఉన్నటువంటి సైప్రస్ దేశంలో ఉన్నటువంటి యూకే బేస్ల మీద కూడా అటాక్ చేసింది. సో ఇప్పుడు యూకే దానికి ప్రతిగా, ముఖ్యంగా ఆ పర్టికులర్ సైప్రస్ ని కాపాడే విధిలో భాగంగా వీళ్ళు వార్షిప్స్ ని పంపించారు. యూకే వార్షిప్స్ ని మెడిటేరియన్ సీకి పంపించింది అండ్ సైప్రస్ కి పంపించింది. కానీ మేము కొట్లాడతాం, మేము ఎదుర్కొంటాం, మేము రిటాలియేట్ చేయాలనుకుంటే చేస్తాం, కానీ యుఎస్ తో కలిసి చేయము అనే ఒక భావనలో యూకే ఉందా? ఇది చాలా కీలకమైన పరిణామం. ఎందుకంటే ఇప్పటి వరకు చూస్తే ఏ డిసిషన్లో అయినా, ఎటువంటి నిర్ణయం, ఆఖరికి ఉక్రెయిన్ విషయంలో అయినా, ఇంకే విషయంలో అయినా సరే యూకే యుఎస్ కలిసే పనిచేస్తూ వచ్చాయి. ఈవెన్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నుంచి కూడా, కోల్డ్ వార్లో కానివ్వండి, మొత్తం అన్నింటిలో కూడా యూకే యుఎస్ కలిసే ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇరాన్ స్ట్రైక్స్ విషయంలో, ఇంత పెద్ద యుద్ధ సమయంలో యూకే సహకరించట్లేదు అనేది కీలకమైన అంశం. కీర్ స్టామర్ చేసిన వ్యాఖ్య కూడా ఒకటి ఉంది. కీర్ స్టామర్ ఏమన్నాడంటే, ఆయన చెప్పిన మాట నేను చదువుతున్నాను. నో రెజిమ్ చేంజ్ ఫ్రమ్ ద స్కైస్. మీరు ఎయిర్లో వచ్చి దాడులు చేశారు, మీరు ఫైటర్ జెట్స్ లో వెళ్ళారా లేకపోతే మిజైల్ అటాక్స్ చేశారా తెలియదు, ఎయిర్ స్ట్రైక్సే జరిగినాయి. నిజానికి స్ట్రైక్స్ చేశారు మీరు పైనుంచి, దాని ఏమంటారు, ఎయిర్ టు సర్ఫేస్ అటాక్స్, ఇవన్నీ కూడా. సో ఎయిర్స్ లో, స్కైస్ నుంచి రెజిమ్ చేంజ్ జరగదు అని యుద్ధం చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఈ వ్యాఖ్య దేనికి సంకేతం అని అంటే, నేను నిన్న కూడా మనం మాట్లాడాం, పీట్ హెగ్సెత్ ఎవరైతే పెంటగాన్ చీఫ్ ఉన్నాడో, యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ ఉన్నాడో, అతను చేసినటువంటి వ్యాఖ్య ఒకటి ఉంది. ఆయన ఏమన్నాడంటే, అసలు బూట్స్ ఆన్ ద గ్రౌండ్, అసలు బేసికల్లీ అమెరికాకు సంబంధించినటువంటి సైన్యము లేదా ఇజ్రాయెల్ సంబంధించిన సైన్యం బూట్స్ ఆన్ ద గ్రౌండ్, మనము ఇరాన్లో సైనికుల్ని గ్రౌండ్లో దింపుతారా అని అడిగిన ప్రశ్నకి ఇప్పుడప్పుడే లేదు అన్నట్టుగా మాట్లాడాడు. సో ఇప్పుడు ఏంటంటే, మీరు గ్రౌండ్లోకి దిగకుండా, గ్యాప్ వచ్చింది సార్, గ్రౌండ్లోకి దిగకుండా మీరు ఎట్లా స్కైలో రెజీమ్ చేంజ్ చేస్తారు? అసలు రెజీమ్ ఎట్లా చేంజ్ చేయగలుగుతారు? ఖమేనీని చంపేశారు, అయిపోయింది. ఖమేనీ తర్వాత ఖమేనీ వారసుడిని ఇప్పుడు సుప్రీం లీడర్ అంటున్నారు. ఐఆర్జీసీ పోయింది, ఐఆర్జీసీని 31 రెజిమెంట్స్ గా మార్చేసి యుద్ధం చేస్తామంటున్నారు.
ఓకే, యాడ్ చేసి హెడ్లను తీసేశారు. సరే, అక్కడ ఒక కొత్త హెడ్ వస్తాడు, కొత్త వ్యక్తి వస్తాడు, సేమ్ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరానే కంటిన్యూ అవుతుంది. సో మీరు అనుకుంటున్నటువంటి రెజీమ్ చేంజ్ ఆపరేషన్ ఎలా సక్సెస్ అయినట్టు? అండ్ రెజీమ్ చేంజ్ చేయాలి అని అంటే మీరు బూట్స్ ఆన్ ద గ్రౌండ్ ఉండాలి. అక్కడ బూట్స్ ఆన్ ద గ్రౌండ్ లేకుండా, అంటే గ్రౌండ్ మీద లేకుండా మీరు ఎలా రెజీమ్ చేంజ్ చేయగలరు అనేది కేర్ స్టార్మర్ మాట. అండ్ కేర్ స్టార్మర్ గురించి ఆయన అంటున్నది ఏంటి, విన్స్టన్ చర్చిల్తో మనం ఏం డీల్ చేయట్లేదు, మాకు తెలుసు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇప్పుడు యూకేకి అండ్ యుఎస్ కి మధ్యనే ఒక ప్రతిష్టంభన నెలకొంది. అండ్ ఇది చర్చిలా కాదా అనేది గ్రౌండ్ లో యూకే సైన్యం దిగితే తెలిసిపోయేది, అమెరికా తెలిసిపోయేది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేటో దేశాల్లోనే ఈ రిఫ్ట్ దేనికి సంకేతం? మీరు చూస్తే ఎవరి స్టేట్మెంట్ కూడా సీరియస్ గా లేదు. నాటో ప్రైమరీ రూల్ ఆఫ్ నేటో ఏంటంటే అండి, ఒకళ్ళకి కష్టం వస్తే అందరూ నిలబడాలి, అందరూ దాడి చేయాలి. ఇప్పుడు ఇక్కడ గొడవ ఏంటంటే అందరూ కలిసి చేసే విషయంలో పొరపచ్చాలు వస్తున్నాయి. ఒకవైపు నేటోలోనే చీలికలు వస్తున్నాయి అనే విషయం చాలా సీరియస్ గా వస్తోంది. సింపుల్ సార్, ఇప్పుడు ఇంకో ఈ నాటో దేశాలు రష్యా యుద్ధం సమయంలో రష్యాతో ఉక్రెయిన్ యుద్ధం సమయంలో వాళ్ళు దే హ్యావ్ ఎక్స్పెక్టెడ్ లాట్ ఫ్రమ్ యుఎస్. వెనక్కి తిరిగి చూస్తే లేదు, యుఎస్ లేదు. ఉక్రెయిన్ వెనక్కి తిరిగి చూస్తే నాటో లేదు. అవును. సో ఈ డెవలప్మెంట్స్ మధ్య ఇంకా యూకేకి ఎందుకు నమ్మకం ఉంటుంది? ఒకవేళ యుఎస్ అడిగితే మనం వెళ్ళి సాయం చేస్తారు, రేపు నమ్మకం. దీంట్లో రెండు కారణాలు. ఒకటేమో యుఎస్ పైన నమ్మకం లేకపోవడం, కరెక్ట్. యుఎస్ ఏం చేస్తుంది, ఇప్పుడు గ్రీన్ ల్యాండ్స్ కావాలని అడుగుతుంది. ఓకే, గ్రీన్ ల్యాండ్స్ కావాలడుతుంది. ఇప్పుడు వెనిజులా మీద అటాక్ చేసింది. నిజంగా యూరోపియన్ కంట్రీస్ నుంచి వాళ్ళు ఏమైనా సహకారం తీసుకున్నారా, వాళ్ళకి చెప్పి చేశారని కూడా డౌటే. ఇక్కడ వెనిజులా మధురా విషయంలో ఏం జరిగిందో దాని విషయంలో ఒకసారి అందరూ అండ్ ఇంకోటి గ్రీన్లాండ్ ని మేము తీసుకుంటామని చెప్తున్నారు. స్పెయిన్ దానికి అంగీకారం తెలపట్లేదు. మిగతా దేశాలు గిన్మార్క్ ఏ దేశాలు కూడా అంగీకారం తెలపట్లేదు. సో ఇట్లాంటి టైంలో ఈ దేశాలు డిఫెన్స్ బడ్జెట్ ఎంత పెట్టుకోవాలో ఆడు చెప్తానంటాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి ఫ్రాన్స్ మాక్రాన్ మొన్ననే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. డిఫెన్స్ సమ్మిట్ లో ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది ఆయన డైరెక్ట్ గా అన్నాడు, మ్యూనిక్ సమ్మిట్ లో చెప్పిన మాట. సో మనం అమెరికా మీద డిపెండ్ అవ్వకూడదు అని చెప్పకనే చెప్పాడు, పర్ఫెక్ట్ గా చెప్పాడు. మనం ఇండివిజువల్ గా మనం ఆలోచించుకోవాలని చెప్తున్నాడు. సో ఇప్పుడు యూరోప్ లోనే అండ్ ఇవన్నీ పక్కన పెడితే అండ్ యూరోప్ లో ఒక పెద్ద మహమ్మారి ఉంది. అదేంటంటే ఇప్పుడు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ చాలా దేశాల నుంచి వచ్చారు కదా, వీళ్ళకి సంబంధించి అక్కడ ఒక ఇస్లామోఫోబియా అనే దాన్ని ఎక్కువగా ఫ్లోట్ చేసి పెట్టారు. సో దట్ లిబరల్ థాట్ ప్రాసెస్ ఉంది చూసారా, దట్ లిబరల్ థాట్ ప్రాసెస్ తోటి ఏమవుతుందంటే యూకేలోనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనము నిజంగానే పాత రోజులకు సంబంధించినటువంటి ఆ వైట్ సుప్రిమసీలు లేకపోతే ఆ అమెరికాతో అనుసంధానించబడి మనం ప్రయాణించాలా, లేకపోతే మనం కొత్త వరల్డ్ లిబరల్ థాట్ ప్రాసెస్ లోకి వెళ్ళాలా, అండ్ రాబోయే రోజుల్లో ఈ ఇస్లామోఫోబియా ఇట్లాంటి వాటిని తీసుకోవాలనే దాంట్లో ఈ యూరోపియన్ దేశాలు వెళ్ళిన ఈ టైంలో ఇప్పుడు ఈ వచ్చిన పొరపచ్చాలు నిజంగా ఎటువైపు దారి తీస్తాయో డౌట్ఫుల్ గానే ఉంది. అందుకే ఇరాన్ అంత ఈజీగా వదిలినట్టుగా కనిపించట్లేదు. ఇరాన్ ఇప్పుడు రెజిమ్ చేంజ్ జరగనే లేదు. 4 రోజులు అవుతుంది, ఇంకో వారం రోజులు 15 రోజులు అయిన తర్వాత రెజిమ్ చేంజ్ చేయగలరా అంటే డౌటే. వీళ్ళు ఏమంటున్నారు, ప్రజలు మీరు ముందుకు రావాలి, మీరు రోడ్ల మీదకి రావాలి, మీరు ఏదో రెజిమ్ ని మీరు కంట్రోల్లోకి తీసుకోవాలి అని చెప్తున్నారు. బట్ దానికి తగ్గట్టుగా గ్రౌండ్ లో అంత స్పందన కనబడుతుందా అనేది కూడా క్వశ్చన్ మార్కే. సో ఇప్పుడు ఇది కంటిన్యూ అవుతూ పోతే ప్రపంచం మొత్తం ఇబ్బంది పడే పరిస్థితే వస్తుంది. ఇంకా రెసెషన్ ఇంకా పెరిగే అవకాశాలే ఎక్కువ కనబడుతున్నాయి.